ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇయాల అడవిలో తిరిగిన తరిక చూస్తేనైతే ఏదో సినిమా షూటింగ్ కు పోయినట్టే అనిపించింది. కానీ సారు సినిమా షూటింగ్ కోసానికి పోలేదు. మరి పవన్ సారు ఎందుకోసానికి అడవుల బాట పట్టిండు, ఆడ ఏం చేసిండు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. చాలా ఇష్టంతోని అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలు తీసుకున్నానని ఇదివరకు చెప్పిన పవన్ సారు ఇక అప్పటి సంది అడవులను కాపాడుతందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా అన్నాడు. అట్లా దున్యాలనే ఎంతో ఇలువగల్ల ఎర్రచందనం దుంగలను ఇలా స్వయంగా పోయి మరీ చూసిండు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖ గోడౌన్లో ఉన్న ఎర్రచందనం వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఎర్రచందనం దుంగలన్నీ అమ్ముడు పోయేదాకా ప్రతి ఒక్కదాన్ని ట్రాకింగ్ చేయాలని చెప్పిండు అధికారులకు. ఇక తిరుపతి జిల్లాలో మామండూరు అడవిలో 4 కిలోమీటర్ల మీదనే పవన్ సారు తిరిగిండు. వాహనం దిగి ఏం తక్కువ 2 కిలోమీటర్ల దూరం కాలినడకల్నే అడవిలో మొత్తం కల తిరిగి ఆడున్న చెట్లను మొలకలను చూసి అవిటి గురించి అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది వెదురుతోనట్టుగా ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే చెట్ల గురించి ఫారెస్ట్ అధికారులను అడిగి వాటి వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఇక గుంటి మాడుగు వాగు కాడికి పోయినాక ఆడ కొడిసేపు నీళ్ళ కాలు పెట్టుకుని పురుసతగా కూకుండి అధికారులతోని ముచ్చట్లు పెట్టిండు. అటెంక నేపిరయ్య రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉన్న వాచ్ టవర్ ఎక్కి బైనాక్యులర్ తోని అడవిని మొత్తం చూసిండు. ఇక ఆడ అధికారులతో కలిసి ఒక మొలక కూడా నాటిండు. అటెంక ఆడ మీటింగ్ పెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళకి ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం నే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. ఎర్రచందనం స్మగ్లర్లు ఇన్నారు కదా చిన్న సీఎం పవన్ సార్ ఇచ్చిన వార్నింగ్. ఇన్ని రోజులు ఏం చేసిర్రో ఏం పోయిందో తెలియదు గాని ఈ కాడికెంచి ఎవరన్నా ఎర్రచందనం చెట్లు కొట్టినా అవిటిని స్మగ్లింగ్ చేసి అమ్మినా సర్కారు మాత్రం కఠిన చర్యలా తీసుకుంటదట. అవసరమైతే ఇన్ని రోజులు సంపాదించుకున్న ఆస్తులను కూడా జప్తు చేసుకుంటారట. అటెంకా మీ ఇష్టం మరి. ఇప్పటికైనా లత్కోర్ దందా బంద్ పెట్టి బుద్ధిగా బతుకుర్రి. ఏమంటున్నావు సరేనా? ఆ నడుమ కాళేశ్వరం నీళ్లు ఇడవంగా డ్యాముల కాడ చేపల జాతర నడిచింది. గప్పుడైతే చుట్టుముట్టు ఊరళ్ళు మొత్తం చేపలే వండుక తిన్నారు. పులుసు, ఫ్రై, కొందరు చేపలతో కూడా పెట్టుకున్నారు. ఇక మన దిక్కు దసరా పండుగకు వాడవాడలా 5-6 ఇండ్లు కలిపి ఆటలు తీసుకుంటారు. కూరని కుప్పలేసుకొని సరసమానం పంచుకుంటారు. గప్పుడు సుతం ఏ వంటింట్లో చూసినా కుక్కర్ విజిల్ల సప్పుడే తునుక కూరల గుమ్మగుమ్మలే ఉంటాయి. అట్లుంటది మరి మనతోనే. మరి నాటుకోళ్ళంటే ఎప్పుడో ఓ పారి దావత్లకు వండుతారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఊరోళ్ళంతా ఒకటే పారి నాటుకోళ్ళ కోసం ఎగబడ్డారు. మరి గట్లెందుకో, ఏం స్పెషలో గా ఊరోళ్ళని అడుగుదాం పాండ్రోల్లా. అబ్బా చ, దేవుడు 2 చేతులే ఇచ్చేటాళ్లకు 2 కోళ్లతోనే సరిపుచ్చుకున్నాడు గాని లేకుంటేనా అన్నిటికన్నిటిని పొతం పెట్టేటోడుగా అవచ్చు. గిన ఏకంగా సంచిలని మేల్కొని పోతున్నాడు గదా. దండయాత్ర ఇది కోళ్ల మీద దయలేని దండయాత్ర అనుకుంటా పత్తి చేని మీద చిన్నపాటి యుద్ధమే ప్రకటించిండ్రు గదా ఈ అన్నలు. ఓ అన్నలు మెల్లగానే ఆయనతో బొక్కలు పట్టుకుంటే కోళ్లను కొన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తది. ఓ అన్న నువ్వు ఆగే, ఎవరు చెప్పిండ్రు నీకెట్లా తెలిసింది ఈ ముచ్చట? ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వాళ్ళు ఎవరో ఇష్టపెట్టిన ఏందో తెలియదు కానీ అయితే దొరికేది అయితే కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. అగో ఇన్నరా, జల్దిన ఉరుకుండ్రి మరి. ఇంకో 150 దాకున్నాయంట కోళ్ళు. ఆలోచించిన ఆశభంగం. ఇసొంటి బంపర్ ఆఫర్ మల్ల దొరకది. మరి ఇంతకీ ఇదేన్నో చెప్పలేదు గదా. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి కాడ ఉస్నాబాద్ తొవ్వల పత్తి చేన్లల్లా ఎవలో దేవునసొంటి మనుషులు దగ్గర 1000 దాకా నాటుకోళ్లను ఉత్తగనే ఇడిచిపెట్టిండ్రట. అసుంట పోయేటోళ్ళ నజల్రా పొద్దుగాల వడేటాళ్లకు దయలేని దండయాత్ర చేసిండ్రు కోళ్ల మీద. పుణ్యానికి ఫినాయిల్ దొరికితేనే ఇడిచిపెట్టరు. ఇక కాస్ట్లీ చికెన్ ఫ్రీగా దొరికితే ఇడిచిపెడతారా? ఒక్కొక్కరు 2-3 సంచులల్లో కూడా సదురుకపోయినరేట.
మరివి తిప్పేసిన కోళ్ళ ఎట్లా అని కొందరికి డౌట్ కొట్టిందట గాని ఇన్ని కోళ్లను ఒకటే పారి తిప్పేసుడు అయ్యే పని కాదని మనసు నిమ్మలం చేసుకుని కోళ్లను కతం పట్టించిండ్రు అక్కడికి పోయినోళ్ళు. ఎంకిపెళ్లి సుబ్బుసావుకు వచ్చినట్టు కోళ్లను ఇడిచిపెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు, కోళ్లను అందుకోపోయి పొతం పెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు. కాని ఉత్తి పుణ్యానికి రైతన్నల పత్తి చేను పూరాగా నాశనమైంది. మొత్తానికి ఎలుకతుర్తి చుట్టుముట్టూర్లల్లా నాటుకోడి పులుసు, పులావు, బిర్యానీ మొత్తం గివ్వే నడిచినాయి కావచ్చు పోన్రి. హంపీలో హనుమంతుడు ఆగ్రహమున లేచాను. హైదరాబాదును మూసి మహానది వరదతోని ముంచెత్తాను. ఉదయగిరిలో ఒకటే కాన్పులో 7గురికి జన్మనిచ్చాను. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఒకటేనని సామ్యవాదం పుట్టుకొచ్చాను. బంగారం కంటికి మాయమై ఇత్తడికి ఆధిక్యం వచ్చాను అని ఎన్నడో బ్రహ్మంగారి కాలజ్ఞానం కమ్మలల్లా రాసిండు. అన్నయ్య అన్నట్టు ఇప్పుడు జరుగుతాంటే నిత్యం చూస్తూనే ఉన్నాం గాని బ్రహ్మంగారు కాలజ్ఞానం కమ్మలలో రాయని ఒక ముచ్చట కానొచ్చింది. అదేందో వార్తలకు పోయి చూద్దాం పాండ్రోలా. ఓస్ని ఇదేక్కడి పర్షాను, ఏ టెక్నాలజీతోని మార్చిండ్రా ఎట్లా? సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోల లెక్కనే మిరప చెట్టు మార్ఫింగ్ వీడియో చేసిండ్రా ఎట్లా అని పరేషాన్ కాకొండ్రి. ఎన్టీఆర్ జిల్లా తక్కల్లపాడ కాడున్న ఓ మిరప తోటలా మల్టీ కలర్ మిరప చెట్టును చూడంగానే ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలా అని ప్రతి ఒక్కరు పరేషాన్ అవుతున్నారులా. మిరప చెట్టుకు మిరపకాయలే కాస్తాయి, అవి కూడా ముదురాకు పచ్చ లేత పచ్చ రంగులుంటాయి. అవి పండు వండినాక ఎర్రగైతాయి. మిరప జాతికి చెందిన సొంటి క్యాప్సికం అంటే తీర్తీర్ల రంగులల్లా గానొస్తాయి, అది వేరే ముచ్చట. కాని చిట్టి పొట్టి చెట్టుకు అది మళ్ళా అంటు కట్టుడసొంటి ఇకమతులు వడకముందే వంకాయ టమాటా రంగుల గానొచ్చుటాలకు ఇదెక్కడి ఇచ్చేంత్రమని పరేషాన్ అవుతున్నారు. అటు దిక్కు పబ్లిక్ మిరాకిల్ మిరప చెట్టును కళ్ళారా చూద్దామని వచ్చిపోతున్నారట. వీడియోలు తీసి ఇంటర్నెట్లో తిప్పుకుంటా మురిసిపోతున్నారు. క్లౌడ్ స్టోరేజ్ లో దాచిపెట్టుకుని సంబరపడుతున్నారట. ఇంకొందరు ఇవి మిరపకాయలు కావు, చిన్నగున్న వంకాయలు టమాటా పండ్లని అంటున్నారట. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయని ఇచ్యంత్రానికి సీక్రెట్ ఏందో వ్యవసాయ శాస్త్రవేత్తలే పరిశోధనలు శోధించి చెబితే గాని మిరప చెట్టు మతలబేందో బయటపడది. మరి ఇది మిరపకాయనా వంకాయనా టమాటా కాయనా తెలుసుకునేటందుకు కొన్ని రోజులైతే ఆగాల్సిందేనోలా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట ముంగటేసుకొని ఉన్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అయ్యయ్యో ఎసంటి మాలత అయిపోయా కదరా మనకు. దండిగా ఆటను కోసి ఊరినంతా పిలిచి ముక్క కూర పెట్టి మస్తు రంగరంగ వైభవంగా చేసుకుందాం అనుకున్న పండుగ గిట్లా తుస్సు అనేటట్టు అవుతుందని అనుకోలే. అయితే తీరి ఉన్నదాంటే ఏదో చేసుకుందాం మనం. సరేనా? మీరైతే సపాట్లు గచ్చ కొట్టాలి మరి నేను చెప్పినప్పుడు. అగ్గో తాత, ఇవాళ నీ పుట్టిన బర్త్డే నానే, మా అందరికి చెప్పలేవు ముసలోడా. పెద్ద కేక్ పట్టుకొచ్చి గ్రాండ్ గా చేసుకోవాలి బర్త్డేని, కానీ గట్లా చిన్నపోయినట్టు చేసుకుంటున్నావేందే? తినే మెతుకు గతికి లేదు గాని మిస్సాలకు సంపెంగ నూనె అన్నట్టు మాట్లాడుతాంది ఈమె. నా దేవుని పుట్టిన బర్త్డేకు కేకు కత్తిరింగ్ చేద్దామంటేనే చేతుల సిల్లి గవ్వ లేకుండా అయింది అని నేను తిప్పల పడతా అంటే ఇక నా పుట్టిన బర్త్డే గురించి ఏతులు కొడతాంది ఈమె. అల్క దక్కది ఏంది నీ దేవుని పుట్టినరోజా? ఇంతకీ ఎవలా దేవుడు అది చెప్పు ముసలోడా. నా దేవుడు అంటే ఎవ్వరు అని నిమ్మలంగా అడుగుతాను ఏంది అలక దక్కదానా? నా దేవుడు నా సూర్యుడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు. నా దేవుడు నా అభిమాన నాయకుడు మా రేవంత్ రెడ్డి సార్ది పుట్టిన బర్త్డే ఇయ్యాలా, అదే జరుపుకుంటారా మేము ఇక్కడ. ఓహో, మన ముఖ్యమంత్రి సారు పుట్టినరోజు అని కేక్ కట్టు చేస్తున్నావా? సరే సరే, ఇక కేక్ తీసి కట్టు చెయ్యి, నేను కూడా పుట్టినరోజు పాట పాడతా. కొవ్వొత్తులు కొనుకొచ్చినందుకు పైసలు లేక అగరబత్తులు కొనుకొచ్చిన, మరి ఏం చేయ? నువ్వు ఇట్లా పట్టుకో, నువ్వు ఇట్లా పట్టుకో బిజ్జి. ఇక నేను కేకు కత్తిరింగ్ చేస్తా అంటే మీరు సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడాలి, సరేనా? ఇక కేకు ఓపెనింగ్ చేస్తాను. ఓసిని అన్నాలం పాడుగాను. బాహుబలి సినిమా రేంజ్ లో ముచ్చట చెప్పి ఓటీటీలో ఇర్దలేని అడ్రస్ లేని సినిమా చూపిస్తున్నట్టున్నది నీ కథ. ఇప్పటిదాకా నా ప్రాణం నా దేవుడని చెప్పి ఆ దేవుని పుట్టినరోజుకు నువ్వు తెచ్చే కేకు గీదేనా ముసలోడా? మరి ఏం చేయాలనే ముసలోని నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు. మరి ఆ రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు నా ముసలిదానికి నెల నెల 2500 రూపాయలు ఇచ్చిన
ఓ 2 నెలల పైసలు పెట్టి మంచిగా 10 కిలోల కేకును తీసుకొచ్చి కత్తిరింగ్ చేసి మా ముఖ్యమంత్రి సార్ పుట్టిన బర్త్డే ఏం చేద్దును. అట్లా కాకుండా ఆయన చెప్పినట్టు నాకు నెలకు 4000 రూపాయల పింఛన్ పైసలు ఇచ్చిన ఓ 3 నెలల పైసలు పెట్టి దండిగా ఓ యాటను తీసుకొచ్చి కోసి ఊరంతా పిలిచి మంచిగా భోజనాలు పెట్టి రేవంతాలు సార్ పుట్టిన బర్త్డే చేద్దును. నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు? ఈ డబల్ రొట్టెనైనా వట్టిగా వచ్చిందా? నిన్న పొద్దున్న పత్తెర పోతే వచ్చిన పైసలతోటి డబల్ రొట్టె కొట్టుకొచ్చి పిల్లగాళ్ళని పిలిచి పుట్టిన బర్త్డే చేస్తానా. మా దేవుడు రేవంతాల్ రెడ్డి సార్ది. అవునవును, రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు చేస్తున్న పనులు కూడా గిట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తున్నారు కాదే కొందరు జనాలు. అరే మా ముఖ్యమంత్రి రేవంతాల్ రెడ్డి సార్ను ఎక్కిరియాల్సిన అవసరం జనాలకు ఏమున్నదే? మా రేవంతాల్ రెడ్డి సార్ ఏం తక్కువ చేసిండు చెప్పు? అది అప్పట్లో మన చంద్రాల సారును మన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సార్ చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణలో కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి ఏమున్నది చెప్పు? నువ్వు చెప్పు. అప్పటి తప్ప ఇప్పుడు ఏమైనా ఉన్నదా? సరే, నీకు కేసీఆర్ సార్ చేసిన పనులు కానొత్తలేవు కావచ్చు గాని చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నా మీ రేవంతాల సారు గద్దెనెక్కిన ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోమని రాదే, జనాలకు తెలుస్తుంది. చెప్పినవి ఏం చేయలేదో చెప్పే అలకదక్కువదని 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు అలా ఒకటో రెండో తప్పితే అన్నిటినీ అమలు పరిచిండట మా ముఖ్యమంత్రి రేవంతాల్ రెడ్డి సార్. అక్కడ మా చెయ్యి పార్టీ లీడర్లు టీవీలలో చెప్తాడని చెవులను ఏసీలకు తలిగించుకొని వచ్చినవే, ఇంటలేవా? వినబడతలేవా నీకు? అవును, కళ్యాణ లక్ష్మి కింద నీ మనవరాలకి తులం బంగారం వచ్చిందానే? రాలే. నీకు ఆసరా పింఛను 4000, నీ ముసల్దానికి గృహలక్ష్మి పథకం కింద 2500 నెల పడుతున్నాయానే? పత్తకులేవు. 2 లక్షల ఉద్యోగాలు, 4000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిందానే సర్కారు. ఆ ముచ్చట మా చెయ్యి పార్టీ లీడర్లే చెప్పాలి. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న సాయం వచ్చిందా? అబ్బర కొడుకు ఇనుకుంటుంటే ఇది పొద్దున్న ఇజ్జత్ తీసేటట్టున్నది. ఆయన మన రేవంతాల్ సార్ పుట్టిన బర్త్డే అంటే దీని బాధ్యనేదిరా, దీన్ని వచ్చా మనుకోట. నువ్వు ఆగే బుజ్జి, మా దేవుని పుట్టిన బర్త్డే చేసుకోవాలి. నీ వార్తలు నువ్వు చదువుకో. జరగదు. అరే నేను పక్క అడుగుతా అంటే ఆగమంటున్నావేందే? ఇంకో ముచ్చటున్నది ఆగు. కాలేజీలకు బకాయి పడ్డ ఫ్రీ రియంబర్స్మెంట్ ఇయ్యకుంటే వాళ్ళు కాలేజీలు బంద్ చేద్దామంటున్నారు. అది తెలుసా పోనీ? ఆ కాలేజీలను బంద్ పెట్టి పొలగాళ్ళ చదువులను ఆగం చేస్తాను అంటే ఆ కాలేజీల్లో పేగులను తీసి మెడలు వేసుకొని వాళ్ళని తీసుకుపోయి మూసి నదిలో కలుపుతాడు మా రేవంత్ అన్న. వాళ్ళ బట్టలు కూడా తీసి ఉరికించుకుంటూ కొడతాడు. ఎరికైనా మా ముఖ్యమంత్రి రేవంతాల్ సారు. అరే వాళ్ళ కాలేజీ ఫీజులు ఏమైనా బకాయి ఉన్నట్లే అంటే నిమ్మలంగా ఇస్తాడు మా రేవంతాల్ రెడ్డి సారు. పాత సర్కారులు ఏమైనా వచ్చేటి ఉంటే పోయి కేసీఆర్ సార్ని అడుక్కోమాను. అంతేగాని మా రేవంత్ రాని అడిగితే ఏం చేస్తాడు చెప్పు? అస్సలే ఊకోడు. ఈ ముచ్చట్లే ఉన్నాయా? కేక్ కట్ చేస్తున్నారు. కానీ సరే ఇక కేక్ కత్తిరింగ్ చేద్దాం మనం. అందరూ మంచిగా పాట పాడాలి చప్పట్లు కొట్టుకుంటా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రేవంతాలు సారు, పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి మన రేవంతాలు సారుకు. పారి ఇక చాలు బట్టరి తినరు. అడగబోతే కడగసాగినట్టున్నది మా ముసలోని కథ. నేను ముచ్చట అడుగుతా అంటే మా ముసలోడు ఎట్లా దాటేస్తున్నాడో చూడురమ్మా. ఇక అయిపోయింది. ఇక బోర్ర పిల్లగాలి పోరిగా పోరి. చాక్లెట్ ఇస్తా అంటే ఏవి? చాక్లెట్ లేవు, సకిన అప్పాలు లేవు. ఇస్తా అన్నోడే అడగబోతే కడగ తాగుతాడు. నేను ఇస్తా అంటే మీరెత్తన్నా మీరు పొరగాలు వికరి అసలు పోతాను పోరగాలు చూసిరా. చాక్లెట్లు ఇస్తా అని ఈయనందుకు వచ్చిండు. చూసిన రానోళ్ళ సర్కారు ఇస్తామన్న ఇయ్యకున్నా జనాలు ఎవరు పట్టించుకుంటలేరు గాని మా ముసలోడు ఇస్తానన్న చాక్లెట్లు ఇయ్యకుంటే మాత్రం అందుకొని సపరియవట్టే. అల్కగా కండ్ల పడితే ఇగో ఇట్లనే ఉంటది కథ. అదే ఇచ్చిన హామీలను అమలు చేయమని సర్కారు పెద్దలను గిట్లనే నిలదీసే పని అందరికందరు చేస్తారా అంటే కొంతమంది మాత్రం మాకెందుకు వచ్చిన గోస అన్నట్టే లైట్ తీసుకుంటారు. జనాలు ఇట్లున్నారు కాబట్టే లీడర్లు కూడా అట్లనే ఉన్నారు. పబ్లిక్ మా చెల్లె శకుంతలను మందలియక శానొద్దులైతాంది కదా. పాండ్రి మరి ఇక ఇదే మిగ్రం ముంగటేసుకున్నదో అడుచుకుందాం. శకుంతల, ఓ శకుంతలవా. అలా గూగుల్ చెట్టంతా పొడుగు పెరగాలంటే ఏం చేయాలి? కాళ్లకు ఏర్లు పెంచుకొని రోజు ఎవరినన్నా నీళ్లు పోయిమను. అట్లా కాదు గూగులు, ఆ చైనా దేశ పొల్లు ఎంత కుర్సగా ఉంటారు. అసొంటిది ఇప్పుడు సగటున 9 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతాంటారట. ఎట్లా అంటావు? అంటే దునియా మీద ఉన్న ముచ్చట్లన్నీ నీ కాడుంటాయి కదా. చెప్పరా అదే జరా అలా పెరుగుడనుకున్న సీక్రెట్ ఏందో?
పెళ్లిడు దాటి చర్మం ముడతలు పడే వయసు అవుతాంది. ఇది ఇంకా పొడుగు పెరుగుతుందట. పొడుగు ఓసేయ్, పొడుగు పెరిగి నువ్వు ఇప్పుడు ఎలగబెట్టేది ఏమున్నదే? ఏమో ఆర్తలు చెప్పమంటే వచ్చినవా? ఇంకా రాలేదేందని చూస్తాన్నా. ఇన్నొద్దులు ప్రశాంతంగా ఉన్నా. ఇక నీతో ఎట్లే కూడా ఏమో. ఇక మరి పెద్ద మైసూర్ మహారాణివి కూసుండబెట్టి జీతం ఇస్తారు నీకు. పొట్టిగున్న సన్నగా కట్టెపుల్ల లెక్కుంటావు. నీకేం తెలుస్తుంది నా బాధ? నా లెక్క గుండ్రై లెక్కుంటే తెలిసేది. అమ్మ బాబాయ్, నా లెక్క గుండ్రై లెక్కుంటే తెలిసేది కట్టమేందో సుఖమేందో అనేది. రాక రాకొచ్చి నా మీద పడి ఎడుతావేంది? సన్నంగాక నిన్నవలద్దన్నారు చెప్పు. ఇంత తక్కువ తిను, పొద్దుగాల లేచి నడువు, అవసరమైతే ఊరుకు. అట్లా కాదే అవ్వా. మూరడుండే చైనా దేశ పొలు బారడైతాన్రట. వాళ్ళకంటే మంచిగుండే మన దేశ పొలు షారడైతాన్రట. అంతా తిండి మీద ఆధారపడి ఉంటది. ఒకారం వచ్చే తిండి తిని పొడగైతాండ్రు కావచ్చు గాని ఇంతకు గీ ముచ్చట నీకెవరు చెప్పింది? పొద్దుగల పేపర్లో చూసినాక టెక్నాలజీలోనే కాకుండా పొడుగ్గా వెరుగుట్లో కూడా దునియాతోని పోటీ పడతాండట చైనా దేశ పొల్లు. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నవే? దేశంలో ఉన్న సమస్యలన్నీ ఇడిచిపెట్టి చైనోళ్ళు పొడుగైతాండ్రు, అమెరికోలు అడ్డమైతాండ్రు అని చెప్పబడుతుంది. పీత బాధ పీతది, సీత బాధ సీతదని నా బాధ నాది. అసలు చిన్నప్పుడు మా అవ్వ నాకు కాంప్లైంట్ పోసుంటేనా పీవీ సింధు లెక్క అంత ఎత్తు ఉండేదని కావచ్చు. కాంప్లైంట్లు బూస్టులు తాగితే గారే తల్లి పొడుగు. పొడుగు పొట్టి అనేటిది అవ్వయ్యల రక్తం నుంచే వస్తుంది. తినే తిండిని బట్టి కూడా ఉండదు. అయితే ఏం తినాలా చెప్పు? శేనుల లెక్క నూడిల్స్ తింటే నూడిల్స్ అంత పొడుగైతనా? మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. అట్లనే మొక్కై పెరగంది మానై పెరుగుతుందా చెప్పు? ఒక వయసు వచ్చినాక పెరుగుడు కుదరదని తెలిసే చాలా మంది పొడుగు పెరుగుతామని బ్రహ్మవాడి ఆపరేషన్లు చేయించుకొని ఆగమైనరు. అవు గాని చెట్టు అంటే యాదికొచ్చింది. చెట్టుకు 2 చేతులు బట్టి ఊగులాడితే సాగి పొడుగ్గా అనంటావా అక్క? చేతులు ఎందుకే? కాళ్ళకు తలకాయలకు తాళ్ళు కట్టి బండ్లతోటి గుంజమాన ఎవరినన్నా ఒకటే దెబ్బకు సన్నం పొడుగు 2 అవుతావు. అంతేగా? నీ యవ్వ ఐడియా చెప్పి అంటే నన్ను ఆగం చేసే ముచ్చట్లు చెప్తావేందే? మరి లేకుంటేందే? ఆ చేనులకి ఏమన్నా పనా బాటనా అడ్డమైన అన్ని తింటారు, అందరినీ ఆగం పట్టిస్తారు. వాళ్ళ లెక్క నువ్వు కూడా తింటావా చెప్పు? తింటా. ఏం తినాలే? కూరగాయలా, ముక్క కూరలా, పండ్ల రసాలా? ముక్క కూరలే గాని నువ్వు అనుకునేటి ముక్కలు కాదు. వాళ్ళు తినేటి పాములు, కప్పలు, గబ్బిలాలు, తేళ్లు, జర్రలు, కుక్కలు. ఇక చెప్పకే అవ్వ, కడుపులో అంత దేవుతా పగటాల తిన్నదంతా బయట పడేటట్టే ఉన్నది. అయినా ఈ వయసులో ఏం తిన్నా పొడుగు కావే తల్లి. లేనిపోని పన్నులు ముంగటేసుకొని ఆగం గాకుచరా. లేదక్క, ఎట్లయినా సరే ఆ చైనోళ్ళ కంటే పొడుగు కావాలి. వాళ్ళు పొట్టుకున్నప్పుడు ఆగుతలేరు, ఇంకా పొడుగు అయితే ఆగుతారా? ఎట్లయినా సరే ఉపాయం ఆలోచిస్తా. అవసరం అయితే మందు కనిపెడతా. ఇప్పుడు ఏం చేద్దాం? అగో గీ తీగేదో పొడుగు ఉన్నది, దీని రసం తాగితే పొడుగు అయితం కావచ్చు. ఆలోచించి మాట్లాడు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా. నువ్వు ఉండక్క, దీని మీద పరిశోధన చేస్తా. ఇంకోసారి నువ్వు ఉండక్క, దీని మీద పరిశోధన చేస్తా. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. అబ్బా ఉండాల్సిన దానివేనే నువ్వు. ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి పోయింది చూడుండ్రోలా. సరే దాని ముచ్చటకేంది కానీ చైనా ఓళ్ళు ఎత్తు పెరుగుతాండ్రనేది ఎంత నిజమో మన దేశంలో రాను రాను ఎత్తు పెరుగుడు తగ్గుతాందనేది కూడా అంతే నిజమటనులా. దీనంతటికీ కారణం చక్కటి తిండి లేకనేనట. కల్తీ తిండి తిని నాశనమైతాండ్రు పబ్లిక్. మళ్ళీ ఏ దేశంలో కూడా లేదోల్లా ఈ పరిస్థితి, ఒక్క మనకానే ఉన్నది. గిట్లయితే ఎట్లనో ఏమో. ఇక మనమైతే కడమ వార్తల్ని చూద్దాం పాండ్రోలా. చీచి ఏం సర్కారుల్లో ఏమోనలా. దునియాలో తోపు దేశం అన్నది. దునియా దేశాల రాకెట్లు కూడా మన తా నుంచే పంపుతున్నామని లీడర్లు గప్పాలు కొడుతున్నారు కానీ అసలు ముచ్చట వేరే ఉన్నది. ఇంకా ఆడాడ తినేటందుకు బుక్కడు బువ్వ కూడా దొరకని పరిస్థితే కానొస్తున్నది. మేం చెప్పుడు కాదు కానీ ఈ పిల్లగాన్లు తిండి తినేటందుకు ఎంత తిప్పలు పడుతున్నారో మీ కళ్ళతోనే చూడుండ్రి. అయ్యో ఎంత గోసొచ్చే భావి భారత పౌరులకు. పిల్లగాండ్లకు పెట్టేటందుకు కంచాలు కూడా దొరకనట్టున్నాయి. ఇళ్లకు వయ్యిల కాగితాలను జింపి వాటినే కంచాలను వేసిండ్రు పనిమంతులు. ఇంకా నయం, నేల జరంత సాపుంటే నేల మీదనే ఓసి తినమనేటోళ్ళు కావచ్చు. ఇలా పని పాతర పెట్ట మధ్యప్రదేశ్ దిక్కు ఒక స్కూల్లో పగటి బువ్వకు ఈ ఉపాయం చేసిండ్రేట. ఎవలో వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే ఈ పనిమంతులను ఇరుగ మరగదిడుతున్నారు దేశం జనాలు. ఇసొంటి గడ్డి పరిస్థితులు ఈయన్నే కాదుల్లో అంతట గిట్లనే పాడుపడ్డాయి. కూరగాయలకు బిల్లులు అత్తలేవని గురుకులాలలా కారం నీళ్లు ఓసుడు, కరెంటు బిల్లులు అత్తలేవని బాయి నీళ్లు దాగిపిచ్చుడు, బిల్లులిత్తలేరని పిల్లగాండ్ల కడుపులు మాడ్సుడు, దినా మేన్నో కాడ కానొస్తనే ఉన్నాయి. మరిగా డబుల్ ఇంజన్ సర్కారు ఏలువడి ఎలుగబెడుతుందని పొంగనాలు కొడుతున్నారు కొందరు లీడర్లు గాని
భావి భారత పౌరుల కడుపులు ఎందుకు మాడుస్తున్నారో చెప్పాలనుకుంటా సొట్లు పెడుతున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న జనాలు. ఇక ఈ ముచ్చట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు మీద రాహుల్ గాంధీ సారు కూడా బగ్గనే గరానికొచ్చిండు. అక్కడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పేపర్ల వడ్డిస్తున్నారన్న వార్త చూసి నా గుండె బద్దలైపోయిందని కామెంట్ కూడా పెట్టిండు. 20 ఏండ్లకు మీదనే బీజేపీ సర్కారు పాలనల అభివృద్ధి అనేది భ్రమనే, వాళ్ళు పిల్లల ప్లేట్లను కూడా దొంగలించిండ్రని ఫైర్ అయిండు. మొత్తానికైతే ఇప్పుడు ఈ వీడియో మాత్రం దేశమంతటా మస్తు చర్చకు దారితీసింది. మరి అక్కడి సర్కారు ఏం చేస్తుందో చూడాలిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.